ఆయన ఒక్కటే చూసుకుంటాడు. స్పృహలో ఉన్నావా లేదా చూసుకుంటాడు. స్పృహలో ఉంటేనేమో నొప్పి అర్థమైద్ది, స్పృహ కోల్పోతేనేమో నొప్పి అర్థం కాదు అన్నట్టు ఆత్మీయ జీవితంలో నువ్వు సజీవంగా బతికే ఉంటే ఏ చిన్న పొరపాటు జరిగినా నువ్వు స్పృహలో ఉంటావు కనుక బాధ నీకు అర్థమయ్యి ఆయన వైపు మళ్ళుతావు. ఆత్మీయ జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడు ఏదైనా తొట్టుపాటు జరిగితే ఏ ఫీలింగ్ లేకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు స్పృహ కోల్పోయావు, ఆత్మీయంగా స్పర్శ కోల్పోయావు. అప్పుడు డేంజర్లో పడతావు. అలా కాకుండా నొప్పి నీకు అర్థమయ్యి నువ్వు బాధ ఫీల్ అవుతుంటే ఆయన ఒకటే చెప్తాడు, నువ్వు లైన్లో ఉన్నావు పద అంటాడు. ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమైందో ఒకసారి చెప్పండి. నువ్వు లైన్లోనే ఉన్నావు పద అంటాడు ఆయన. కాబట్టి ఈ 10 మంది కుష్ఠరోగుల నుంచి యేసు ప్రభు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైరి అన్న మాట రాశాడు. అది నా పాయింట్. ఈరోజు ఆత్మీయ జీవితంలో కొన్ని అపవిత్రతలు నిన్ను ఆవరించి, ఆలోచనల ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, కొన్నిసార్లు నోటి ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, నీ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి అపవిత్రతలు ఏవైతే ఉన్నాయో, నీ మనస్సు నీ ఆత్మని క్షోభ పెట్టి ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వాటి గురించి ఆలోచించొద్దు, వాటిని విడిచిపెట్టి ముందుకు సాగుతూ ఉండు, నడుస్తూ ఉండు, వెళుతూ ఉండు. నేను నిన్ను శుద్ధురాలిని చేస్తాను, నేను నిన్ను శుద్ధుని చేస్తాను, నేను చేస్తాగా, నువ్వు చేస్తాగా. వారు శుద్ధులైరి అని ఉంటుంది. ఈ శుద్ధులైరి అనే మాట పట్టుకుంది నన్ను. ఆ మాటతో నాతో మాట్లాడాడు. అది మీకు ఇప్పుడు ఈరోజు నాతో మాట్లాడాడు. నువ్వు వెళుతూ ఉండు, నేను చేస్తా కదా నేను శుద్ధుని. నా ప్రశ్న ఏంటంటే, ఎప్పటికైనా నేను శుద్ధుని అవుతానా? ఎప్పటికైనా నేను శుద్ధుడిని అవుతానంటే అవుతావు, నేను చేస్తాను. నువ్వు నడు, నా మాట చొప్పున నువ్వు నడు. ఇప్పుడు మీకు ఇక డౌట్ ఉందా? తీరిపోయిందా? అవుతారా? ఎప్పటికైనా అవుతారా? అయ్యేంత వరకు నువ్వేం చేయాలి? నడుస్తూ ఉండాలి. ఆయన మనతో చెప్పింది ఏంది? అదే, నువ్వు వెళ్ళు అని. ఆగొద్దు. కాబట్టి ఈ 2 మాటలు, ఇటు శరీర సంబంధంగా నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలో కూడా ఆయన అదే చెప్తున్నాడు. నువ్వు ఆగొద్దు, నువ్వు సాగుతాడు. విశ్వాసములో సాగు, ప్రార్థనలో సాగు, వాక్యంలో సాగు, పరిశుద్ధుల సంఘములో సాగు. నువ్వు నడుస్తూ ఉండు. సమయం వచ్చినప్పుడు ఒకటి మొత్తం నేనే పరిష్కరిస్తా. ఏం కృంగిపోవద్దు, కంగారు పడద్దు, దిగులు పడద్దు, విస్మయం అవద్దు, రాత్రులు నిద్ర మానుకొని ఆడవద్దు, తిండి మానుకొని దిగులు పడద్దు. నన్ను నమ్ముతున్నావా? నమ్ముతున్నా ప్రభు. ధైర్యంగా సాగిపో, నేను చూసుకుంటా. ఎప్పుడు అని అది నేను చూసుకుంటాగా, నువ్వు వెళ్తా ఉండు. కాళ్ళది చాలా కాలం అయింది కానీ అవన్నీ నీకొద్దు. కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో పెట్టుకోను, నువ్వు సాగిపో. ఏమంటారు? ఒక్కటే, ఆయన చెప్పింది చేసావా లేదో ఒక్కడు చూసుకో. మారు మనసు పొందమన్నాడు, పొందావు. బాప్తిస్మం పొందమన్నాడు, పొందావు. పరిశుద్ధాత్మ అభిషేకము నడిపింపు పొందుకోమన్నాడు, పొందావు. అందులోనే ఉన్నావు, సాగుతున్నావు. జాగ్రత్తగా ప్రయాణించు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, నీ ప్రయత్నాలు నువ్వు చేయి. కానీ అన్ని విషయాల్లో ఆయన వైపు చూడు. ఆయన ఏం చెప్తున్నాడు. ఇంకా నువ్వు సాగలేవు, కూర్చోమంటున్నాడా? లేదు, నువ్వు నడుస్తావు, నువ్వు గెలుస్తావు, నువ్వు సాగమంటున్నాడా? ఏం చెప్తున్నాడు అనేది చూసుకో. దేవుడు ఎప్పుడు కూడా నీ వల్ల కాదు లే కూర్చో అనడు. అది సైతానుగాడు అంటాడు. నీ వల్ల కాదు, నువ్వు ఎన్ని చేసినా దరిద్రమే, విఫలమే, నువ్వు ఓడిపోయిన వ్యక్తివి. ఈ డైలాగులన్నీ నీకు వినిపించేది లూసిఫర్ గాడు, సైతాన్ గాడు. నా ప్రభు ఎప్పుడు చెప్పడా మాట? ఆయన వెన్ను తట్టి పద, వాక్యమనే ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును, వాక్యమనే ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును కట్టుకొని అపవాది తంత్రములను అణగద్రొక్కుదాం, అంధకార క్రియలను అణచివేయుదం. అపవాది తంత్రములను అణగద్రొక్కుదాం, అంధకార క్రియలను అణచివేయుదం. రక్షణనే శిరస్త్రాణం ధరించెదము, నిరీక్ష
నిరీక్షణ కలిగి మనము సాగిపోదము. రక్షణని శిరస్త్రాణం ధరించెదము. నిరీక్షణ కలిగి మనము సాగిపోదము. వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక, వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి, 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 సాగిపోవాలి. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తెదము. దేవా దేవా ఎందాక పరిగెత్తాలి? మిన్నల్ లాంటి నన్ను, ఒక చిన్న పక్షి లాంటి నన్ను రాజంతటి వాడు సైన్యాన్ని వేసుకొని వేటాడుతుంటే నేను ఎక్కడ తలదాచుకుంటాను? ఎంతకాలం నేను తప్పించుకుంటాను? దేవా నా గతి ఏంటయ్యా? నా వల్ల కావట్లేదయ్యా. తరుముతున్నాడు రాజు, తరుముతున్నాడు, ప్రభుత్వమే తరుముతుంది, సైన్యం తరుముతుంది, నేను ఎలా తప్పించుకోగలను దేవా అంటే దేవుడిచ్చిన సమాధానం ఏమైంటో ఊహించండి. దావీదు, నీ జీవితమంతా తరంబడవు. ప్రస్తుతం తరమబడుతున్నావు. తరుముతున్నారా? తప్పించుకో. ఒకనాటికి తరమబడుతున్న నువ్వు లైన్లో ఉంటాడు. నిన్ను తరిమేవారు అభావులవుతారు. అభావులంటే తెలుసా? శూన్యమైపోతారు. నిన్ను తరిమేవారు శూన్యులైపోతారు. తరమబడుతున్న నీవు రాజు. నీ బ్రతుకంతా తరమబడటం ఉండదు. తరమబడిన అనుభవాలు కొంతకాలమే, తర్వాత స్థితి మారింది. ఇలా భక్తులందరికీ అలా నిరీక్షణను కలిగించాడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. తరమబడిన దావీదు రాజు అయ్యాడు, తరిమిన సౌలు అడ్రస్ లేకుండా పోయాడు. యేసు ప్రభులో నూతనంగా కళ్ళు తెరిచినప్పుడు నా ప్రభు నాతో మాట్లాడిన విషయాలు ఇవే. నేను నీకు చెప్పినవి చేసుకుంటూ నువ్వు సాగిపో, తర్వాత నేను చూసుకుంటాను. మారు మనసు పొందు అన్నాడు. పొందాను. బాప్తిస్మం పొందు అన్నాడు. పొంది పాపాలు కడిగేసుకో, అప్పుడు ఆ శాపం తొలగిపోతుంది. ఓకే, పాపాలు కడిగేసుకున్నా ప్రభా, కడిగేసుకున్నానయ్యా, రైట్. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేసుకో ప్రభా, ఆత్మాభిషేకం కోసం ప్రార్థన చేసుకున్నాను, ఆత్మ నడిపింపును పొందుకున్నాను, సంతోషం, నువ్వు ఇంకా సాగిపో, ఆత్మ నడిపింపులో సాగిపో, తర్వాత నేను ఈ మూడే చూసుకున్నాను. మారు మనసు, రక్షణ, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ నడిపింపు, వాక్య అవగాహన, ఇవే చూసుకున్నాను. ఇక యాత్ర మొదలుపెట్టాను. పరిస్థితులు ఏం మారినట్టు కనపడలా స్టార్టింగ్. అయినా సరే ఆయన అన్నాడు, ఇంక నువ్వు వేరేం చూడొద్దు, నువ్వు వెళ్ళిపో ముందుకు, అలానే సాగిపో. దావీదు తరమబడ్డట్టు తరమబడతానే ఉన్నాను. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళు, నేను చెప్పినవి చేసావు, తర్వాత నేను చూసుకుంటా పో. మొత్తం డీల్ చేశాడు. ఫ్రీ వర్డ్, స్వేచ్ఛాపూరితమైన పక్షిలాగా నన్ను మార్చాడు. ఆయన మార్చాడు. నీ జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు ఆయన. ఆయన ఏం చెప్పాడో అవి చేసావో లేదో చూసుకో. మారు మనసు పొందేవో లేదో చూసుకో. రక్షణ పొందేవో లేదో చూసుకో. పరిశుద్ధాత్మ నడిపింపు కింద ఉన్నావో లేదో చూసుకో. ఇవే మేజర్గా నువ్వు చూడాల్సింది. వాక్యాన్ని కొలబద్దగా పెట్టుకొని వాక్యానుసారమైన అడుగులు వేసుకుంటా వెళ్తున్నావో లేదో చూసుకో. దావీదు దేవుడు చెప్పిన ఈ ఆజ్ఞల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేశాడు. తరమబడుతూనే వేదన పడుతూనే, భయపడుతూనే, కుటుంబానికి దూరం అయ్యాడు, ఇంటికి దూరం అయ్యాడు, అన్నలకు దూరం అయ్యాడు, తల్లిదండ్రులకు దూరం అయ్యాడు, ఒంటరి పక్ష అయ్యాడు, కాపాడే దిక్కు లేదు, దేవుడు తప్ప ఇక వేరే దారే లేదు. రాజు అంతటి వాడే గుంపునేసుకొని వెంటబడుతున్నాడు. ఎక్కడ ఏ అడవిలో ఉన్నాడన్నా సరే అక్కడికి పోయి వేటాడుతున్నాడు. అయినా సరే దేవుని మాటలను పట్టుకున్నాడు, అలా సాగిపోయాడు. దావీదు చిరస్థాయిగా నిలిచిపోయాడు. తరిమిన వారు శూన్యులైపోయారు.
బిడ్డలారా, ఈరోజు నువ్వు దేని చేత తరమబడుతున్నావో, దేని చేత కొట్టబడుతున్నావో, దేని చేత వేదనను అనుభవిస్తున్నావో, భయం గుప్పెట్లో బతుకుతున్నావో, నేను చెప్తున్నా, నా దేవుడు అంటున్నాడు, భయపడవద్దు, సాగిపో. నిన్ను తరుముతున్నవి అడ్రస్ లేకుండా నేను చేస్తా. నిన్ను వెంటబడి తరుముతున్నవి అభావులయ్యేటట్టు నేను చేస్తా. వారు శూన్యమయ్యేటట్టు నేను చేస్తా. నీ పక్షాన నేను నిలిచి ఉన్నా, నేను నీ తోడుగా ఉన్నా. నువ్వు భయపడవుతావు. నా తండ్రి ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, మళ్ళా ప్రయాణం మొదలుపెట్టావు. ఈసారి గెలుపు నీదే, ఈసారి విజయం నీదే. ఇంతవరకు సాధించలేని కార్యాలు మునుముందు నువ్వు చూడబోతున్నావు. నా దేవుడై జరిగించబోతా ఉన్నాడు. ఆమెన్, ఆమెన్.